మనం ఏ రకమైన వంట పద్ధతులు వాడితే మనం తినే ఆహారంలోని పోషకాలన్నీ కూడా మన శరీరానికి అందుతాయి అనేది ఈ వీడియోలో చూద్దామండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుచరిత ఫ్రమ్ సాయిదత్త హాస్పిటల్ ప్రొద్దుటూరు. మనం సాధారణంగా వంట వండేటప్పుడు కూరగాయలని చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిని నీళ్ళతో ఉడికించి ఆ నీళ్ళని వంపేసి మిగిలిన కూరగాయలతో మనం వంట చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే కూరగాయల్లో కానీ ఆకుకూరల్లో కానీ ఉన్నటువంటి పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఏవైతే నీళ్ళల్లో కరిగిపోతాయో అవన్నీ కూడా మనం నీళ్ళతో పాటు ఉడికించినప్పుడు అందులో కరిగిపోయి బయటకు వెళ్ళిపోతాయండి. మళ్ళీ మనం ఆ నీటిని ఉపయోగించాం కాబట్టి అందులో ఉన్న పోషకాలన్నీ తగ్గిపోతాయి. కాబట్టి కొన్ని మంచి వంట విధానాలు ఉపయోగించడం ద్వారా అందులో ఉన్నటువంటి పోషకాలను మనం రీటైన్ చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే, ఫస్ట్ది స్టీమింగ్. అంటే ఒక 2 చేంబర్స్ ఉన్న పాత్రను తీసుకొని కింద పాత్రలో నీటిని, పైన పాత్రలో కూరగాయల్ని పెట్టి మనం ఆవిరి మీద ఉడికించినట్లయితే మనకు అందులో ఉన్న పోషకాలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే మన బాడీకి వచ్చేస్తాయి. రెండవది ఎయిర్ ఫ్రైయర్. ఇందులో కూడా మనం అందులో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గుతుంది, కానీ అందులో ఉన్న పోషకాలన్నీ అలాగే ఉండిపోతాయండి. మూడవది మైక్రో ఓవెన్లో కూడా మనం కూరగాయల్ని ఉడికించినట్లయితే అందులో ఉన్న పోషకాలన్నీ అలాగే ఉండిపోతాయి. పైపెచ్చు ఇంకా కొన్ని కూరగాయల్ని కొన్ని రకాలైనటువంటి ఆయిల్తో పాటు లైట్ ఆయిల్ అప్లికేషన్ చేసి వాటిని ఉడికించేటప్పుడు అందులో ఉన్న ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ కూడా మన శరీరానికి అందుతాయి. అలాగే కూరగాయలు వండేటప్పుడు వాటిని పెద్ద ముక్కలుగానే వండితే మంచిదండి. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసినప్పుడు ఎక్కువ భాగం ఆవిరికి ఎక్స్పోజ్ అయిందనుకోండి, అందులో ఉన్న పోషకాలన్నీ బయటకు వచ్చేస్తాయి. కాబట్టి వీలైనంత వరకు వాటిని పెద్ద ముక్కలుగానే ఉడికించాలి. ఉడికిన తర్వాత వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండవది, వాటిని తొక్క తీయడం కూడా వాటిని ఉడికిన తర్వాతనే వాటిని తొక్క తీయాలి. ఎందుకంటే మ్యాక్సిమం పోషకాలన్నీ కూడా కూరగాయల్లో వాటి తొక్క కిందనే రీటైన్ అయ్యి ఉంటాయి. కాబట్టి తొక్కని ఎప్పుడైతే మనం పీల్ చేసి కుక్ చేస్తామో వాటిలో ఉన్న పోషకాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి తొక్క అనేది మనం వాటిని ఉడికించిన తర్వాత తీసుకుంటే మంచిది. అంతేకాకుండా కూరగాయలని వీలైనంత తక్కువసేపు ఉడికించే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. బెల్ పెప్పర్ లేదా క్యాప్సికమ్ ఇటువంటి వాటిని మనం ఉడికించకుండా డైరెక్ట్గా తింటేనే అందులో ఉన్న పోషకాలు అందుతాయి. అలాగే క్యారెట్ మరియు టొమాటో ఇటువంటి కూరగాయల్ని ఉడికించినట్లయితే అందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీకి అందుతాయి. మీరు కూడా ఈ టిప్స్ ఫాలో చేస్తారు కదా. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.